దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. లోకానికి అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కృపలో వర్ధిల్లాలని, మీరందరూ ఆశీర్వదింపబడాలని, సమృద్ధిలో దీవించాలని, ఆత్మీయంగా అభివృద్ధి పొంది ఆనందంగా మీరు అందరూ ఉండాలని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ ప్రభు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, వాక్యం వాళ్ళలో నివసించాలి. ఏది హృదయంలో ఉండాలి, ఏది హృదయంలో ఉండకూడదు, దేన్ని తీసివేయాలి, దేన్ని చేర్చుకోవాలి, చక్కగా ప్రభు ఆలోచించి మంచి ఆలోచనతో నాయన తండ్రి వారు అభివృద్ధి చెందడానికి, వారంతటికి వాళ్ళే తండ్రి నిలదొక్కుని ప్రభు మీలో వర్ధిల్లడానికి కృప చూపండి. ఈ వాక్యం వింటూ అందరినీ దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించేటువంటి ఒక మంచి ఆలోచన ఏంటంటే, మనకు ముందు ఉండవలసింది ఏంటి, మనకు ముందు ఉండవలసినవి ఏంటి, మనకి వెనక ఉండాల్సినవి ఏంటి, అది మనం ఆలోచిద్దాం. కొన్ని మనకు ముందుంటే ఎప్పుడు చూస్తాము, చక్కగా జ్ఞాపకం ఉంటుంది. కొన్ని మనకు వెనుకుంటే వాటిని చూడకుండా ఉంటాము, మర్చిపోతాము. వేటిని మనం ముందుంచుకోవాలి, వేటిని మనము వెనకకు నెట్టాలి, ఆలోచించగలుగుతాం. ఈరోజు మనం మాట్లాడేటువంటి అంశం ఏంటంటే ప్రియులారా, మన ముందు ఉండవలసింది ధనమా, మన ఉండవలసింది దైవమా? మన ముందు ఉండవలసింది ధనమా, మన ముందు ఉండవలసింది దైవమా? ఈరోజు మనం ఒకసారి సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆలోచించగలిగితే ప్రియులారా, ఎక్కువ మంది ముందు ధనమే ఉంటుంది. వాళ్ళ ముందు ధనం ఉంటుంది. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఆ ధనం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దానినే ముందు పెట్టుకుని వెళుతూ ఉంటారు. ఎందుకు? డబ్బుతో కాని పని ఏదైనా ఉందా ప్రియులారా? చెప్పండి. డబ్బుతో చాలా పనులు అవుతాయి. డబ్బుతో దేనినైనా కాళ్ళ దగ్గరికి నడిపించవచ్చు. న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేయచ్చు, అన్యాయాన్ని న్యాయంగా మార్చవచ్చు. అధికారాన్ని కొనవచ్చు, అధికారాన్ని అమ్ముకోవచ్చు. అధికారాన్ని కొనవచ్చు, అమ్ముకోవచ్చు. మరి మనిషి కావలసింది కూడు, గుడ్డ, నీడ. మరి ఇవన్నీ కూడా ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వస్తాడా? ఆలోచిద్దాం. మన ముందు ఏది ఉంటే మనం ఆత్మీయంగా బాగుంటాం. క్రైస్తవులుగా ఉన్నటువంటి మన గురించి ఆలోచిద్దాం. మనం లోకంలో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం, కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము, మనకు ముందు ఏది ఉండాలి, మనకు వెనక ఏది ఉండాలి, అసలు ముందు మనల్ని నడిపించేటువంటిది ఏంటి అని ఆలోచించగలిగితే ఆలోచిస్తూ వెళదాం ప్రియులారా. మంచి ఈరోజు ఈ ఎపిసోడ్ చాలా దీవెనకరంగా ఉంటుంది. ఈ మాటలు మీరు వింటే ఎంతో ఆశీర్వదింపబడతారు, దీవించబడతారని నేను నమ్ముచున్నాను. ఈ రోజుల్లో అనేకులు పండినటువంటి పంటను చూసి ఎన్నో రకాల ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి అయితే బాగా పంట పండినప్పుడు బైబిల్ గ్రంథంలో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. అతనికి ఆస్తిని చూడగానే, ఆ ధనాన్ని చూడగానే, ఆ పంటను చూడగానే అతని ఆలోచనలు అలా వెళ్ళిపోయింది. కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఆ ధనం ఎలా వచ్చింది, ఆ పంట ఎలా వచ్చింది, మనం ఆలోచించగలగాలి. వర్షాన్ని కురిపించేది దేవుడు. ఆ వర్షాన్ని కురిపించటం వల్ల పంట పండింది. ఏమండి? నేల దేవునిది, భూమి దేవునిది. సరైన ఋతువులు, సరైనటువంటి వాతావరణ పరిస్థితులు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆహారము పండింది అని మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఆ ధనాన్ని చూసి దాన్ని ముందుగా పెట్టుకోకూడదు. అప్పుడు ఈ రాత్రిని ప్రాణం అడిగితే అదేమవుతుంది అని దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు మన సమాధానం ఏంటి? కాబట్టి ప్రియులారా, మనము ఎవరిని ముందు పెట్టుకోవాలి, దేనిని ముందు పెట్టుకోవాలో మనం ఆలోచించుకుంటూ వెళదాం. బైబిల్ గ్రంథంలో ధనాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ధనాన్ని ప్రేమిస్తే వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ఏ విధమైనటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు, మనం చూద్దాం, ఆలోచిద్దాం. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి లేదు. చరిత్రలో వాళ్ళకి ఏదైతే జరిగిందో ఈరోజు మనకు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి.
ఇశ్రాయేలీయులకు జరిగినటువంటివి ఆ కాలంలో అవి జరిగి అవి వ్రాయబడటం వల్ల మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడింది. ఆ విషయాలన్నీ వ్రాయబడినాయని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆ విషయాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఇక దేవుడు అంటే ఏమిటి? దేవుడు అంటే ఒక నమ్మకం, అంతే. దేవుడు కనిపిస్తాడా? డబ్బు కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తాడా? ఈరోజు అందరూ అడిగేటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? అయ్యా, డబ్బు కనిపిస్తుంది, నీవు బ్రతికుండగానే ఆరోగ్యంగా ఉండగానే 4 రాళ్ళు వెనకాలేసుకయ్యా. ఎందుకు? నీవు ముసలోడు అయినప్పుడు, వృద్ధుడు అయినప్పుడు ఆ రాళ్ళు కరిగించుకుని, లేకపోతే ఆ రాళ్ళని ఇచ్చి శుభ్రంగా నువ్వు బ్రతకొచ్చు. ఏ రాళ్ళు అవి? గులకరాలు కాదు, మట్టి రాళ్ళు కాదు. ధనముని 4 రాళ్ళు సంపాదించుకో, 4 పైసలు సంపాదించుకో. నీకు ఏదైనా బాధ వచ్చిందనుకో, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ధనం అనేది నిన్ను కాపాడుతుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు చాలామంది దగ్గర మన కోవిడ్లో చాలా డబ్బులు ఉన్నాయండి, కానీ ఆ డబ్బు ఉన్నటువంటి ఆ డబ్బు మనిషి ప్రాణాన్ని కాపాడగలిగిందా అండి? ఎంతోమంది డబ్బులు పోశారు కానీ ప్రాణాలు కాపాడగలిగినాయా? ఒక్కొక్క పరిస్థితి వస్తే ధనం అనేది ఎందుకు పనికిరండి చిత్తు కాగితల్లాగా కొన్ని వీడియోలు నేను చూశానండి. మరి టీవీలో న్యూస్లో గాలికి ఎగిరిపోతున్నాయి, పారేశారు. మా ప్రాణాలని కాపాడలేనటువంటి డబ్బు మాకెందుకు అని. ఒకానొక సమయం వచ్చేసరికి ధనం అనేది మనల్ని కాపాడితే పిల్లారా. దేవుడు అనగానే మరి ఇశ్రాయేలీయులను నడిపించడానికి మోషేని ఎన్నుకుని దేవుడు మోషే అడిగాడు, నేనేం చెప్పాలి ఇశ్రాయేలీయులకి అన్నప్పుడు, నేను ఉన్నవాడను. ఎప్పుడు ఉన్నవాడను? పూర్వము భూతకాలంలో నేను ఉన్నవాడను, ఇప్పుడు ఉన్నవాడను, భవిష్యత్తులో కూడా ఉన్నవాడను. దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే ప్రియులారా, దేవుడు చాలామంది దేవుడు అనగానే ఏవేవో ఆలోచన వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పరిధిని బట్టి, ఆలోచన పరిధిని బట్టి దేవుడు మాకు కనిపిస్తాడండి, దేవుడు చూసి వచ్చామండి అని చెప్తారు. దేవుడు అదృశ్యుడు, దేవుడు కనిపించడు. యోహాను సువార్త 4:24 మనం చూస్తే దేవుడు ఆత్మ అని ఉంది ప్రియులారా. ఇక 6వ అధ్యాయము యోహాను సువార్త 63 మనం గమనించగలిగితే, ఆత్మయే బ్రతికించుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనకరమైనది. అంటే ఇది వేస్ట్ అనమాట, యూజ్ అండ్ త్రో. ఈ శరీరం ఎలాంటిదంటే యూజ్ అండ్ త్రో. మనం టీ తాగుతాం కదా, టీ తాగితే రావతల పారేస్తాం అంతే. టీ తాగేంత వరకు దాని లైఫ్. ఇది ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, ఆత్మ అనేది శాశ్వతమైనది. మనిషి బ్రతికుండగా ఏం ఆలోచిస్తున్నాడు? నేను సుఖంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను అందరికంటే గొప్పవాడుగా ఉండాలి, నాకు ఇల్లు ఉండాలి, వాకులు ఉండాలి, నేను గొప్ప, నాకు కార్లు ఉండాలి, మేడలు ఉండాలి, మిద్దెలు ఉండాలి. ఈ విధంగా నేను గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు మనిషి. ఇవన్నీ దేవుడు ఇవ్వడా? అన్నీ వీటిని కూడా దేవుడు ఇచ్చాడు. ఆ విషయాలు మనం ఈరోజు చూడొచ్చు కూడాను. ఇచ్చాడు. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించకపోతే, ఆ దేవుడు ఇచ్చినటువంటి దాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే దేవుడు వాటిని వెనక్కి కూడా తీసుకుంటాడు. చూడండి, ఒక మంచి మాట మనం చూద్దాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో, ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. చూసారా బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా రాయబడిందో. ధనమును నమ్మేస్తే ఆ వ్యక్తి అంటే పాడైపోతాడు అని వ్రాయబడింది. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రియులారా 20వ వచనంలో ఏముందంటే, 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఎక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఎక్కడ ధనాన్ని ఎక్కడ సంపాదించుకోవద్దని చెప్తున్నాడు? భూమి మీద డబ్బు సంపాదించుకోవద్దు అని చెప్తున్నాడు. ఇంకా అదే 6వ అధ్యాయము మనం చూస్తే 28వ వచనం ప్రియులారా, వస్త్రములను గూర్చి మీరు చింతింపకుడి, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలె అయినను అలంకరింపబడలేదు. 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా,
ధనము మీద మనసున్నటువంటి వారలారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్నాడు. మరి ఎవరు చింతిస్తారు వీటి గురించి? అది కూడా చెప్పాడు బైబిల్లో దేవుడు. ఎవరు చింతిస్తారో తెలుసా? వీటన్నిటిని గురించి దేవుడు మాకు ఇస్తాడండి అనే నమ్మకంతో ఉన్నాడు. ఏలియా, నువ్వు సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళు, అంత కరువు వచ్చింది కదా, అక్కడ నేను ఒక అద్భుతాన్ని చేస్తాను, అదిగో ఆవిడ నేను పోషిస్తా, దీన్ని వెళ్ళు అన్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు కట్లే ఆరుతుంది. అమ్మ నాకు ఒక అప్పం ఇవ్వా అన్నాడు. అయ్యా మరి అప్పము నేను నా బిడ్డ తిని చచ్చిపోవాలి, కరువు మెండుకొచ్చిందంటే దైవసేవకుడు చెప్పాడమ్మా, నీకు కరువు రాదమ్మా, నేను చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేయి, నీ కరువు రాదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినాను నిరర్థకము కానేరదు, అలాగనయ్యా అని ఆవిడ లోపడింది, ఇచ్చింది. అంతే, కరువు పోయేంత వరకు కూడా సమృద్ధిని అనిపించింది కదా. చూడండి, ఎవరు వీటన్నిటి గురించి ఆలోచిస్తారు? అదిగోండి అక్కడ చెప్పాడు 32వ వచనం, 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. రైట్, అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును వెతకండి, ఆయన నీతిని మొట్టమొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇంకో విషయం ఏంటో తెలుసా? 34వ వచనంలో రేపు అనేటువంటి దాని గురించి మీరు ఆలోచించొద్దని చెప్పాడండి. పిల్లోడు పెళ్ళండి, ఆలోచించొద్దు. ఏమండి, ఆలోచించొద్దు. రేపు ఏం జరుగుతుంది నీకు తెలీదు. ఏమండి, రేపు అనేటువంటిది ఏం జరుగుతుంది మీకు తెలీదు. మొన్న నేను ఇస్త్రీ బట్టలు ఇచ్చానండి ఒక ఆయనకి. ఇస్త్రీ బట్టలు ఇచ్చి తీసుకుందాం వెళ్ళేసరికి ఆయన గుండెపుడితో చచ్చిపోయాడు. ఏమండి, ఆయన బాగానే ఉన్నాడు మనిషి. వెంటనే 2-3 రోజులు ఏంటి తలిపేసిందంటే తర్వాత తెలిసింది ఆయన చనిపోయాడని. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి యొక్క శరీరములో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణము ఆవిరి లాంటిది. కాబట్టి రేపటి దినమును గూర్చి అతిశయించకుడి, చింతింపకుడి. రేపటి దినం అనేటువంటిది అంటే దాని సంగతుల గురించి, రేపు అనేటువంటి దినము, కాలం అనేది నీ గురించి ఆలోచిస్తుందంట. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అని. మంచిది ప్రియులారా. కాబట్టి దేవుడు ఎవరు? ఉన్నవాడు. దేవుడు ఎప్పుడున్నాడు? నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. కాబట్టి ధనమును ముందు పెట్టుకోకూడదు. ఇప్పుడు ధనాన్ని ముందు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రియులారా. మీకు నోటి మాటతో చెప్తాను ఎంతమంది ఉన్నారు, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నిత్య జీవానికి వారసుడు అవ్వటానికి నేను ఏం చేయాలని ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాయా, నిత్య జీవానికి వారసుని అవ్వటానికి నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మంచిదే, చక్కగా మంచోడు, భలే ప్రశ్న అడిగావు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ఆయన్ని సేవించినప్పుడు నేను అవన్నీ చేస్తానే ఉన్నాను అన్నాడు. అవన్నీ చేస్తానే ఉన్నాను, ఇంకేంటి నాకు కుదువా, నేను నిత్యజనకు వారసుని అయిపోయినట్టే కదా అంటే అక్కడే చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారండి. నేను దశం భాగం ఇస్తున్నాను, నేను కానుకలు వేస్తున్నాను, నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నాను, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి ఎవరు? వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అతను ఆంతర్యం ఏమిటి? ఎందుకు ఈ విధంగా యేసుక్రీస్తుని అడిగాడు అనేటువంటి విషయం యేసుక్రీస్తు ఒక్కరికి మాత్రమే తెలుసు. ఆయన చూసి, కుమారుడా, ఇవన్నీ బాగానున్నాయి, ఒక్కటి నీకు కొదవగా ఉంది. ఆ ఒక్కటి ఏంటో చెప్పనా నేను? ఇదిగో, నీవు మిగుల ఆస్తిపరుడు, నీకు చాలా ఆస్తి ఉంది. ఆ ఆస్తిని వదలలేని మనస్తత్వం అనేది. ఆ ఆస్తిని వదిలిపెట్టేయి, అమ్మేసి ఏం చేస్తావు? లేని వాళ్ళు ఉంటారు కదా, ఆ పేదలకు ఇచ్చేసేసి నీవు పూర్తిగా నన్ను వెంబడించు, అప్పుడు ఖచ్చితంగా నీకు నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు అనే విషయం చెప్పేసరికి గుండెలో రాయి పడిపోయినట్టుందని. మామూలు రాయి కదా, తిరగల రాయి ఉంటుంది కదా, పెద్ద రాయి పడిపోయినట్టు మొహం ఒక రకంగా చేసి కారంగా అయిపోయి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ యేసుక్రీస్తును అవసరం తిట్టుకుంటూ కూడా వెళ్ళి ఉండొచ్చు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. నిత్య జీవానికి వారసత్వం అనేది అంత తేలిక కాదు ప్రియులారా. నీకున్నటువంటి ప్రతి దాన్ని సర్వస్వము త్యజించి ధనం మీద నమ్మకం ఉంచకూడదు, డబ్బు మీద నమ్మకం ఉంచకూడదు, ఆస్తి మీద నమ్మకం ఉంచకూడదు. ఇది నాది, నా భార్య నా సొంతం, జీవితకాలం నాతోనే ఉంటుంది, నా పిల్లలు నా జీవితకాలం నాతోనే ఉంటారు, నా తల్లి మరి తను బ్రతుకున్నంత వరకు నాతోనే ఉంటుంది అని అందరిలో ఈ ఆలోచన ఉండి ఖచ్చితంగా నాకు ఎలా జరుగుతుందని ఆలోచించుకోకు. దేవుడు అన్ని పరిస్థితులను ఆయన
క్రమపరిచి అన్ని సర్వస్వము ఆయన కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి మనము ఆయనను నమ్ముకుంటే ఒక తల్లి పోయినా 100 మంది తల్లులాగా మనం ఆదరించగలడు. ఒక కొడుకు పోయాడా నువ్వు బాధపడుతున్నావా? 100 మంది కొడుకుల్లాగా దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్లో నిన్ను పెంచగలడు. నీ వృద్ధాప్యంలో నాకు పిల్లలు లేరే, నాకు ఎంత ఆస్తున్నా అని అనుకుంటున్నావా? నువ్వు ఆస్తి నన్ను కాపాడుదని అనుకుంటున్నావా? డబ్బు కాదు ప్రియులారా మనిషిని కాపాడింది దేవుడు ఆయన ఆజ్ఞ ఇస్తే దేవదూతలు వచ్చి నీకు సహాయం చేస్తారు. ఏదో ఒక విధంగా దేవదూతలు నీకు వస్తారు, సహాయం చేస్తారు ప్రియులారా. కాబట్టి అక్షయమైనటువంటి ఈ ధనాన్ని సంపాదించుకోవద్దు. మరి ఎలాంటి ధనాన్ని సంపాదించుకోవాలి? భూమి మీద ధనాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళల్లో ఈ నిత్య జీవానికి వారసత్వం కలిగి ఉంటే నేనేం చేయాలన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. డబ్బుని వదిలిపెట్టలేకపోయాడు ప్రియులారా. ఆ తర్వాత పాత నిబంధన కాలంలో ఎలీషా అనేటువంటి భక్తుడి దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు, గెహాజీ అని. ఆయన దగ్గరికి కుష్ఠవ్యాధి వదిలించుకోవడానికి నయమాను అనేటువంటి ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చి ఒక పనిపిల్ల చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి వచ్చి గుర్రం మీదే ఉండి కౌరు పంపించాడు. అప్పుడు ఆయన గుర్రం మీద ఉన్నా నీకు ఎంత గర్వం ఉన్నా సరేలే, నేను చెప్పాల్సింది ఏదో చెప్తున్నాను, సరేలే ఆయన ఊరుకొని యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, నీది పోతుందని చెప్పాడు. అతను ధనవంతుడే, ఆ డబ్బున్నవాడే, ఏదో కానుకలు తీసుకొచ్చాడు. ఆ కానుకలు ఏమో ఆయన తీసుకోలేదు కానీ సరే వెళ్ళిపోతున్నాడు. ఏంటి నా ఒళ్ళంతా నూనె రాసి మసాజ్ చేసి ఏదేదో చేస్తాడు అనుకున్నాను. మరి అయోర్దాన్ నదుల నీళ్లు అందరూ వాడేసి నీళ్లు, అలాంటి నీళ్లలోకి నన్ను వెళ్ళి స్నానం చేయమంటాడు ఏంటి అని ఈసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ పనివాడు, అయ్యా ఆయన ఇంకేదన్నా చెప్తే చేసేవాడు కదా. మరి ఆయన చెప్పారు మీ యొక్క దేహం అనేది బాగుపడటం అనేది ముఖ్యం కదా, చెయ్యయ్యా అని ఒప్పించినప్పుడు వెళ్ళాడు. 6 సార్లు మునిగాడు, అలాగున్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం, సేవకులు దేవుని ద్వారా పలకబడిన మాట ప్రకారం 7వ సారి మునిగినప్పుడు పసిపిల్ల దేహంలాగా అతను స్వస్థపరచబడినప్పుడు కృతజ్ఞతతో ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగోండి ఈ బహుమానాలు తీసుకోండి అంటే, ఆయన దేవుని నమ్మేటువంటి వాడు కానీ ప్రియులారా, ఎవరో ఏదో ఇస్తే తీసుకుందాం, ఎవరో ఇస్తే వాళ్ళు ఇచ్చింది తీసుకుని అనుభవిద్దామనేటువంటి రకం కాదు. నువ్వు దేవుడిని నమ్మావనుకో, దేవుడిచ్చేటువంటి నెమ్మది వేరు, దేవుడిచ్చే సంతోషం వేరు, దేవుడిచ్చే సమాధానం వేరు. ప్రపంచంలో ఏ మనుషులు కూడా అది నీకు ఇవ్వలేరు. దేవుడు ఒక్కడే నీకు ఇవ్వగలడు. ఆస్తుందా కొంతమందికి నెమ్మది ఉండదు, ఆస్తుందా కొంతమందికి సమాధానం ఉండదు, ఆస్తుందా కొంతమందికి నిద్ర పట్టదు, ఆస్తున్న వాడికి జబ్బులు ఎక్కువ అంట. ఏం చేస్తారు? మూలుగుతూ ఉంటుంది కదా, డబ్బులు పెట్టి దగ్గరికి వెళ్ళి డబ్బు పెట్టి ఓపెన్ చేసి ఉన్నావా అంటే అని మూలుగుతూ ఉంటుంది అనమాట. అది ఉన్నాను, మరి ఏమన్నా కదిపిస్తావంటే చేసే కదిపించను, నేను ఎక్కడే ఉంచుతానంటే ఆ ధనం అంట మూలుగుతూ ఉంటుందంట. ఆ మూలిగి నన్ను ఏమన్నా అనుభవిస్తావా? ఒక చిన్న మాట, నా చిన్నతనంలో మా తాత వాళ్ళకి, మా అమ్మమ్మ తాత ఉంటారు, వాళ్ళకి గేదెలు ఆవులు పొలాలు ఉండేవి. మా చిన్నతనంలో వెళ్ళి వేసవకాలం అక్కడే ఉండేవాడిని. ఆ గ్రామంలో ఒక అతనికి 10 పాడావులు ఉన్నాయండి. ఆ 10 పాడావులు కూడా శుభ్రంగా పాలెం వేసుకుని డబ్బులు బొడ్లు పెట్టుకుని అక్కడ దాసేసుకుంటూ ఉండేవాడు. ఒక్క పాడావు ఆ ఇంటి ఎదురుగుండా ఆయనకుంటే అక్కడికి వెళ్ళి, మనవాడా కొంచెం మజ్జిగవ్వా అని అంటే, ఉల్లిపాయ పట్టు ఇంత పెద్ద నన్ను అడిగాడని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటే అక్కడికి తీసుకునేవాడు, ఈయన నమ్మేసుకునేవాడు. పిసినారులు చూసావు ప్రియులారా, తింటాకి వాళ్ళు డబ్బులు వాడరు. ఆయన ఎలా చనిపోయాడంటే ఏమీ అనుభవించకుండానే. అతను చూస్తే ఇతను కోటీశ్వరుడు అని ఎవరు అనుకోరు. అతని బట్ట, అతని మాట, అతని తీరు అసలు అడుక్కునే వ్యక్తిలాగా ఉంటాడు. ఈరోజు కూడా చాలామంది డబ్బు ఉంటుందా అనుభవించరు, డబ్బు ఉంటుందా తినరు, అనుభవించరు. ఈ డబ్బు ద్వారా ఆరోగ్యం చేసుకోరు. ఏదైనా వచ్చిందనుకో, ఎన్ని లక్షలైనా పర్లేదు, బతికేసినప్పుడు తీస్తారు డబ్బు. ఎందుకు ప్రియులారా? దేవుడు చెప్పిన మాట వింటే నీకు ఆరోగ్యం. మా ఆవిడ పనిచేసేటువంటి ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అండి. ఆ హాస్పిటల్లో తన సహోద్యోగి భర్త ఒక అతను చనిపోయాడట. ఎందుకు అంటే ఈ ఆన్లైన్లో డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు భయపెట్టేటువంటి కొన్ని దృశ్యాలు వాళ్ళ సెల్లో పెట్టేసరికి అవి చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయాడు. ఆ విధంగా ఏమండి అప్పులు కట్టలేక ఈ అప్పులు వాళ్ళు వచ్చి దాడి చేస్తే చూడండి, ధనం అనేది ఎన్ని రకాలుగా మనిషిని బాధ పెడుతుందో చూసారా ప్రియులారా? కాబట్టి అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి మనము ఈ భూలోకానికి పంపబడలేదు. క్షయమైనటువంటి ధనాన్ని కాదు మనం సంపాదించాల్సింది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. అదే
మత్తయి సువార్తలో ఈ ధనం గురించి ఒక మంచి మాట వ్రాయబడింది పిల్లారా. ఏ డబ్బు సంపాదించాలో వ్రాయబడింది, చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు అక్కడ కన్నము వేయరు. పరలోకంలో డబ్బు దాచుకోవటం ఎలాగా? పరలోకంలో డబ్బు దాచుకోవటం ఎలాగంటే, నీకున్నటువంటి దానిని సువార్తకు ఖర్చు పెట్టడానికి, పెట్రోల్కా, వాహనానికా, ఆహారానిక, లేదా సువార్త ప్రకటించడానికి ఆ మార్గ మధ్యంలో ఏ విధమైనటువంటి సాధన. ఈరోజు నేను టీవీలో ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ప్రపంచంలో అనేక దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తారు. ఈ చూసినటువంటి ఈ మాట వాస్తవాలు గమనించి వాళ్ళు బలపడతారు. కాబట్టి ఈ విషయాలు నేను చెప్తున్నప్పుడు దీనికి కొంత ఖర్చు అవుతుంది. మీ యొక్క కష్టంలో నుండి ఈ విధమైనటువంటి కార్యక్రమానికి ఇచ్చినా అది మీ యొక్క ధనాన్ని పరలోకంలో దాచుకున్నట్టే. కాబట్టి సువార్త కార్యక్రమాలకి మీ యొక్క ధనాన్ని ఇవ్వండి. సువార్త కార్యక్రమానికి ఇవ్వటం ద్వారా మీరు అక్కడ డబ్బు సంపాదించుకోండి. మీరు ఎంత డబ్బు సంపాదించుకున్న తర్వాత ఒక్కసారి గుండాగిపోయింది అనుకోండి, ఈ డబ్బుని ఎవరు తీసుకుంటారో, అయినోళ్ళు తీసుకుంటారో కానోళ్ళు తీసుకుంటారో, ఎవరు తీసుకుంటారో తెలీదు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఉపమానాలు చెప్తే బాగా అర్థం అవుతుంది. మా మేనమామకి అల్లుడు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు చాలా చోట్ల డబ్బులు ఇచ్చారట. డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఎవరెవరు ఇచ్చారు ఏంటనేది నా కొడుకు చెప్తే మరి నా కొడుకు తీసేసుకుంటాడా అనే ఒక ఆలోచన ఉందో మరి మనకు తెలియదు. వాళ్ళు ఎవరు ఇంత ఇవ్వాలన్న విషయాలు ఏమీ చెప్పకుండా ఆయన చనిపోయాడట. అందరూనట ఇంత డబ్బులు మా నాన్న ఇచ్చారు, సుమారుగా చాలా డబ్బులు రావాలంటే అందరూ వచ్చేసి అందరూ మేము ఇచ్చేసి మా నాన్నకని ఇచ్చారట. చూసారా? కాబట్టి ఈ అక్షయమైనటువంటి డబ్బు నువ్వు సంపాదిస్తే ఏదో ఒక రోజున ఆ డబ్బు నిన్ను మోసం చేస్తుంది. కానీ పరలోకంలో నువ్వు డబ్బు సంపాదించుకో, ఏ రోజున నీ గుండాగిపోతుందో తెలీదు, నా గుండాగిపోతుందో తెలీదు, ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు ప్రియులారా. కాబట్టి అక్షయమైనటువంటి ధనాన్ని మనం పరలోకంలో సంపాదించుకుందాం. ఇకపోతే ఒక్క మాట నేను చదివి ముగించేస్తాను. యోబు గ్రంథంలో మనం సంపాదించినటువంటి ధనానికి కంచె ఉంటే ఎంత బాగుంటుందో చూడండి. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి ఆస్తి ఎంత ఉందో బాగానే ఉంది. వెరీ గుడ్. కిందకు వస్తే 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు యెహోవా ఆ సాతానుతో ఏమంటున్నాడు, నీవు యోబు అనేటువంటి నా సేవకుడైన 8వ వచనం, అందుకు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడు అని అనేసరికి వెంటనే సాతాను ఏముందో తెలుసా? మంచిదేనండి దేవా, మంచి మాట చెప్పారు, అయితే యోబు ఊరికనే భయభక్తులు కలిగిన వాడు అవలేదు అని అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచి వేసేదేవు కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి బహుగా వర్ధిల్లింది అని చెప్పేసిందండి. సీక్రెట్ ఏంటో తెలుసా? ఇప్పుడు నీ ఆస్తి భద్రంగా కంచి వేసినట్టుగా కదలకుండా ఉండాలంటే 1 యథార్థత ఉండాలి నీలో, 2 న్యాయవంతుడివై ఉండాలి, 3 చెడుతనాన్ని విసర్జించాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 4 ఉంటే నీ ఆస్తి చుట్టూ కంచి ఉంటుంది. ఈ 4 నీలో లేవనుకో, నీ డబ్బు ఒక దారం ఉంటే వస్తుంది, ఇంకో దారం ఉంటే పోతుంది. అవి పోకుండా ఉండాలంటే 4 యథార్థవంతుడివై ఉండు, న్యాయంగా ఉండు, నీ మాట న్యాయంగా ఉండాలి, నీ ప్రవర్తన న్యాయంగా ఉండాలి, నీవు న్యాయవంతుడివై ఉండాలి, యథార్థవంతుడివై ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి, నీ యొక్క ఆస్తిలో భాగాన్నిచ్చి నన్ను అడుగు అంటున్నాడు. కానీ ఇవ్వాల్సినటువంటి సమయంలో నువ్వు పిసినారు వాడి వల్లే ఉండకూడదు, ధనాన్ని ఆపుకోకూడదు.
కాబట్టి యథార్థవంతుడు అయి ఉంటే, న్యాయవంతుడు అయి ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, చెడుతనాన్ని నువ్వు విసర్జించగలిగితే నీ ఆస్తి చుట్టూ, అంతేకాదు నీ యొక్క చేతి పనిని నీ దీవిస్తాడు దేవుడు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆరోగ్యమే, చెప్పండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమండి? మరి ఆరోగ్యమే మహాభాగ్యం. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? డబ్బే మహాభాగ్యం. నాకు స్థలాలు కొన్నానా లేదా, మరి అక్కడ రియల్ ఎస్టేట్లో కొన్నానా లేదా, మరి ఏదో అదేంటి షేర్స్ అంట, షేర్ మార్కెట్లో పెట్టానా లేదా, ఆన్లైన్లో కూడా వ్యాపారం చేస్తే డబ్బులు అయిపోతున్నాయి అని అంటున్నారు. ఏమండి? డబ్బులు వచ్చేస్తాయి కాదు, వాళ్ళు లాగేస్తారట. యాడ్లు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ మీరు ఆలోచించగలిగితే మనము ధనాన్ని కాదు ప్రియులారా మనం ముందు ఉంచుకోవాల్సింది దేవుడిని. దేవుడు మన ముందుంటే గొప్ప విజయాలు మనం చూడగలము. చూడండి, భూమి మీద కొంతమంది చూడండి, డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు డబ్బును మింగేస్తారండి కొంతమంది. ఆ మింగేసినటువంటి వాళ్ళు డబ్బు ఏమవుతుందో చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో కొంతమంది ఏం చేస్తారంటే అన్యాయంగా లాగేసుకుంటారు. పాపం పేదవాళ్ళని కూడా చూడరు, పేదవాళ్ళని కూడా చూడరు. చూడండి, 20వ అధ్యాయము 15వ వచనం, యోబు గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో, వారు ధనమును మింగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు, వారి కడుపులో నుండి దేవుడు దానిని కక్కించును. ఒకవేళ అన్యాయంగా జక్కయ్య అనేటువంటి మనిషి ఉన్నాడు, అన్యాయంగా చాలా సంపాదించాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన హృదయంలోకి, తన ఇంట్లోకి వచ్చారో, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఒక్కొక్కడి దగ్గర 4 రెట్లు తీసుకున్నాను, ఎంతమంది దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్న డబ్బులో నేను సంపాదించి దానిలో సగము పేదలకు ఇచ్చేస్తాను, నేను నిన్ను వెంబడిస్తానికి సాక్షిగా ఉంటానని చెప్పాడు. అలాంటి జక్కయ్య చూసారు, చరిత్రలో ఉండిపోయాడు. 2 కాసులు కలిగినటువంటి విధవరాలు వేసి ఇప్పటికీ కానుక వేసి ఇప్పటికీ చరిత్రలో ఉంది. కాబట్టి మన ముందు దైవం ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆ దైవాన్ని ముందు పెట్టుకుని 5 రొట్టెలు 2 చిన్న చేపలు నిన్ని ఎంతమందికి పెట్టారు? 5,000 మందికి పెట్టారు. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి పిల్లలు. కాబట్టి మన ముందు ఉండాల్సింది ధనము కాదు, దైవము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా దేవా, మీకు వందనాలు. ఈ మాటలు విన్నవాళ్ళు ప్రభా ధనం మీద మనసు ఉంచకుండా దైవము అయినటువంటి మిమ్మల్ని నమ్మి ముందుకు సాగే కృప దయచేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్నవారిని వెలిగించుచున్న దైవము. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆదరణకరంగాను మేలుకరంగాను ఉన్నాయని మేము నమ్ముతున్నాము. మా కొరకు ప్రేయర్ చేయండి. మా సంఘ అడ్రస్ చెప్తున్నాను, మా అడ్రస్ మీకు చెప్తున్నాను, వినండి. దొర్లసురవరము, సాగరం విలేజ్, మాడుగుల మండలము, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పోస్టల్ అడ్రస్సు దాసి షాలేంరాజు శ్రీహరిరావు, డోర్ నెంబర్ 51-6-10, నక్కవానిపాలెం, సీతమ్మధార, విశాఖపట్నం. ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలకు మాకు మీరు ఉత్తరం రాయటం ద్వారా, పోస్టల్ అడ్రస్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్లు చెప్తున్నాము, 8630194772. ఫోన్ కాల్ చేయడానికి 9866022495. ఈ నెంబర్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. సెలవు.